మంచి సందేశమును ఇవ్వబోతున్నాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములోనికి రండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో 6వ వచనం నుండి చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 8:6 నుండి చదవండి. ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున ఏక మనసు కలిగినందుకు కలిగిన కార్యములు. చూడండి, నీవు ఒకవేళ ఏక మనసు కలిగి చింతించకుండా ధైర్యంగా ఉండగలిగితే, నీవు చింతించకుండా ధైర్యంగా నీవు సమస్యను ఎదిరించడానికి పూనుకుంటే ఆ సమస్య వెంటనే నీ యొద్ద నుండి పారిపోతుంది. యేసు నామమున నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను, ఇంకా దేనికి నేను భయపడను, చింతించను. నా చింత యావత్తు నీదే ప్రభువా, నీవు దాన్ని చెయ్యగలవు. సాతానుకు నేను ఛాయిస్ ఇవ్వను, సాతానుకు నేను ఛాయిస్నివ్వను, సాతానుడు నా మీద దాడి చేయకూడదు అని అనుకుంటే పిలుపు చేసిన కార్యం ఏమిటి? చూడండి, మరలా చూడండి. 8వ అధ్యాయం 6వ వచనం, 8:6. విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను ఏంటిదట? చెప్పిన మాట యందు ఏక మనస్సుతో నిలిపినందున అనేకులను పట్టిన అపవిత్ర దురాత్మలన్నీ వదిలేశాయట. కేకలు వేసి వదిలేస్తున్నాయి. సాతానుడు దాడి చేశాడు, సాతానుడు కృంగదీస్తున్నాడు. కృంగదీస్తున్న ప్రతిసారి మనసులో ఏమి నిలుపుకున్నాడు భక్తుడు? పిలుపు చెప్పిన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనసు పెట్టాడు. వాక్యమును గ్రహించాడు, వాక్యమును మనసులో నిలుపుకున్నాడు, వాక్యమును మనసులో ప్రేరేపించుకుంటున్నాడు, వాక్యము చేత నింపబడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? వాక్యము చేత నింపబడిన ప్రతిసారి సాతానుడు పారిపోతూనే ఉంటాడు. వాక్యము చేత నింపబడిన ప్రతిసారి సాతానుడు పారిపోతాడు. వాక్యము మీద నీవు కట్టుకోకపోతే చింత అధికమవుతుంది. చింతలు అధికమైపోయి ఏమైపోతుంది? చింతించడము వలన సాతానుడు నిన్ను కృంగదీస్తూనే ఉంటాడు. ఆ కృంగుదల వెనుకాల ఇక నీవు లేవలేని దుస్థితిలోనికి వెళ్ళిపోతావు. ఇక లేవలేని పరిస్థితి, లేవనంత కృంగుదల నీకు వచ్చేస్తుంది. కానీ భక్తుడు అంటాడు, ఈ కృంగుదల వెనుకాల ఉండవలసిన బలమైన కార్యం ఏమిటంటే వాక్యమును ఏక మనస్సుతో గ్రహించుట. మనసు పరితపించదు, మనసు కకావికలము కాదు, మనసు వెంపర్లాడదు. మనసు మన స్వాధీనములో ఉంటుంది కాబట్టి సాతానును మనము ఓడించగలం. వాక్యము చేత మన మనస్సును ఏక మనసుగా నిలబెట్టుకోగలిగితే సాతానుడు ఇట్టే పారిపోతాడు. ఇక గడగడలాడుతూ ఉంటాడు. ఎంత పారిపోతాడు? నీ దగ్గరికి రావడానికి వాడు గడగడ వణుకుతూ ఉంటాడు. వాని ఒంట్లో వణుకు పుడుతుంది. నీలో వాక్యము అంత కార్యము చేయాలి. వాక్యము చేత వాడిని పారదోలాలి. ఏక మనస్సుతో వాడిని ఎదిరించాలి. మనలో సంచలత్వం మనసు ఉంటే వాడు పోడండి. విషయం అర్థమవుతుందా? ఒక సాతానుడు మనల నుండి తొలగిపోవాలి అని అంటే మనలో సంచలత్వపు మనసు ఉండకూడదు. ఏక మనస్సుతో మనము సాతానును ఎదిరించగలిగితే ఇక చింతలు లేవు, బాధలు లేవు, దిగులు లేదు, ఇబ్బందులు లేవు. ఎందుకనంటే మనము వాడిని ఎదిరించడానికి పూనుకున్నాం. వాడు నీ దగ్గరికి దరిదాపున కూడా రాడుగా. మనలో పెట్రోల్ లేదు, ఇంట్లో తిందామంటే తిండికి లేదు, నడుద్దామంటే నడక చేత కావట్లేదు, పరిస్థితులు అతలకుతలంగా ఉన్నాయి, నీ మనసు చాలా చెదిరిపోయింది. ఇలాంటి సమయంలో వాడొచ్చి నిన్ను కృంగదీసేటట్టుగా మాట్లాడతాడు. నువ్వేమి చేయలేవు, ఇలాంటి దానికి నువ్వు చచ్చిపోతే బాగుంటుంది కదా అంటాడు, ప్రేరేపిస్తాడు. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి బలమైన రీజన్స్ అవే. చాలామంది దగ్గరికి వాడచ్చి ఇక నువ్వు మరణం కావాలి, నువ్వేం సాధించలేవు, నీ వలన ఏమీ కాదు అంటాడు వాడు. నీ మనసుకు అది నచ్చుతుంది, వెంటనే సూసైడ్ చేసుకోవడానికి పూనుకుంటాం. నీ భర్త చాలా కరుకోటకుడు కదా, నిన్ను కృంగతీసేటట్లుగా, నీకు చాలా గావుకి గీకలు పెట్టేటట్లుగా నిన్ను హింసిస్తున్నాడు. నీ భర్త నిన్ను హింసిస్తున్నాడు,
నీ అత్తమామలు హింసిస్తున్నారు, నువ్వు బ్రతకడము కంటే మరణించడం మేలు అనగానే అవును కదా నిజమే అనిపిస్తుంది. అవును నిజమే. ఈ ప్రేరేపణ వలన అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఈ ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసునాథుని వాక్యం మీద మనస్సు పెట్టి ఏక మనస్సుతో వాక్యాన్ని గ్రహించినట్లయితే యేసయ్య వాక్యము లోపల పడగానే సాతానుడు నిన్ను వదిలేసి గడగడలాడిగి వణికిపోతాడు. యేసయ్య వాక్యానికి అంత పవర్ ఉంది. యేసయ్య వాక్యానికి అంత శక్తి ఉన్నది. వాక్యము వలన సాతాను శక్తులన్నీ పారిపోతాయి, గడగడలు అనుకుతాడు. దీనికి కలిగిన కార్యాలు చాలా అద్భుతములు. ఏక మనస్సుతో నీ మనసు చంచలత్వంలోనికి వెళ్ళకుండా ఏక మనస్సు మీద నీ యొక్క జీవితాన్ని కట్టుకోగలిగితే, వాక్యం మీద నీవు ఆధారపడగలిగితే, దేవుడే నాకు శరణ్యము, దేవుని కంటే ఇంక వేరే దిక్కు ఏది లేదు అని అనుకుంటే సాతానును నీవు పారద్రోలగలవు, సాతానును ఎదిరించగలవు. దానియేలు భక్తుడు ప్రార్థన చేశాడట. ఏక మనస్సుతో ప్రార్థన చేశాడు దానియేలు. ఎందుకో తెలుసా? దేవుని కార్యములకు ఆటంకాలు ఏర్పడినప్పుడు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దానియేలు ఉపవాసముతో ప్రార్థిస్తున్నాడు. దేవుని కార్యాలు, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నెరవేరట్లేదు భూమి మీద. రాజు చిత్తమే నెరవేరుతుంది, రాజు శాసనాలే నడుస్తున్నాయి, రాజు గీసిన గీత నుండి దాటట్లేదు ప్రజలు. దేవుని కార్యాలు ఆగిపోయాయి. సాతానుడు అనేక మందిని కృంగదీస్తున్నాడు. అయ్యో ఎలాగని వాపోయి యేసయ్య వైపు మనస్సు నిలిపి ప్రార్థనకు ఉపక్రమించాడు ఉపవాసముతో. దానియేలు ప్రార్థన దేవుడు అంగీకరించి ఇశ్రాయేలు పక్షాన దానియేలు ప్రార్థన ఇశ్రాయేలులకు మేలు కలిగించింది. చూడండి ప్రియమైన వారలారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము చదవండి. దానియేలు 9:3 చదవండి. నా మనస్సును నిబ్బరము చేసుకొని, ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనస్సును నిబ్బరము చేసుకొని సమస్య కొరకు ఉపక్రమించాడు. ఉపవాసం ఉండి, సమస్య కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? ఏక మనస్సును నిలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వైపు మనస్సును తిప్పుకున్నాడు. దేవుని మీద మనస్సును నిలుపుకొని సమస్య విషయమై ఏకాగ్రత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. దేవుడు విజయం ఇవ్వకుండా ఏమిస్తాడు? ఇంకా దిగులు లేదు, బాధ లేదు. యేసయ్య నీవు ఉన్నావు, నీ మీద నా భారం వేసి మొరపెడుతున్నాను. కానీ ప్రియులారా, భారం వేయుట అనగా మోకరించి కన్నీటి ప్రార్థన చేయుట. భారమును దేవుని మీద వేయుట అనగా కన్నీటి ప్రార్థన. ప్రభువా, దీన్ని నీవు చేస్తున్నావు, చేయండి. నా సమస్య ఇది, ఇందులో నుంచి విజయమును నాకు అనుగ్రహించండి. ప్రతి సమస్య నుండి నన్ను విజయము పదములో నడిపించండి, లేవనెత్తండి. నీవు లేపగలవు. నీవు సెలవిచ్చావు దేవుని వాక్య ప్రకారంగా. నీ వాక్యము నాతో మాట్లాడింది. నన్ను లేపగలిగేవాడవు నీవే. నీ వాక్యము నాతో మాట్లాడింది ప్రభువా. వాక్యము ద్వారా నన్ను బలపరిచావు, నన్ను లేపండి అని మొరపెట్టగలిగితే, ఏక మనసుతో మొరపెట్టగలిగితే సాతానుడు ఎందుకు పారిపోతాడు. ఏకదాటిగా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు. ఆ 5 నిమిషాలు అయిన తర్వాత నీ మనసు చెదిరిపోతుంది. నీ మనసు వేరే రూట్లోనికి ప్రయాణం చేస్తుంది. సాతానుడు వచ్చి దాడి చేస్తాడు. మాసాలకి చేసిన ప్రార్థన, మాసాలు చేసిన కాడికి చేసినవు, కానీ ఇప్పుడు వేరేది ఆలోచన చేయి. ఇది పోతుంది అనుకుంటున్నావా? ఆయన వింటున్నాడు అనుకుంటున్నావా? ఆయన వినడు, నీ సమస్య పోదు అనగానే మన మనసు ఏమైపోతుంది? కథం రెల్లు లెక్క ఆగమైపోతుంది. వాడు నీ దగ్గరికి వచ్చి తప్పకుండా ముచ్చట పెడతాడు. అవ్వ దగ్గరికి ఏదైనా తోటలోకి వచ్చి ముచ్చట పెట్టినట్టుగా దృశ్యరూపకంగా అదృశ్యంగా వాడు నీ సన్నిధికి వచ్చి నీ మనసును చెరుపుతాడు. మనసును చెరుపగానే నీ మనసు అంత గందరగోళమైపోతుంది. అవును నిజమే అనిపిస్తుంది. మళ్ళీ ఓ పావు గంటకు మళ్ళీ మన మనసు మన దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ ప్రార్థనలను చూసే వారికి బాగానే సేపు చేశాను కదా, ఇక లేచి కూర్చుంటే అయిపోతుందని ఆమెను అంటాం.
మన దృష్టిలో ప్రార్థన అరగంట అయిపోయింది, దేవుని దృష్టిలో 5 నిమిషాలు. మోకరించింది ఎంతసేపు? అరగంట మోకరించావు. కానీ దేవుని దగ్గర లెక్క ఎంత పడ్డది? 5 నిమిషాలు పడ్డది. ఎందుకనంటే 5 నిమిషాలే మొరుపెట్టిన ఆ తర్వాత నీ చెదిరిపోయింది. ఏకాగ్రత లేదు, మనస్సు నిలుపలేని ప్రార్థన విజయమును సాధించలేదు. ఏక మనస్సు, నీ ప్రార్థన మీద నీ మనస్సు నిలిపి ప్రార్థన చేసి విజయం సాధించాలి. భక్తుడైన నెహెమ్యా మనతో మాట్లాడుతున్న విషయాన్ని చూడండి. 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచన భాగమును చదవండి. 9:17. దానియేలు భక్తుడు ఇశ్రాయేలు పక్షాన ప్రార్థన చేయడానికి పూనుకొని వస్తున్న శ్రమలకు ఆటంకాలకు తల ఒడ్డి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ఏక మనసుతో దేవుని సన్నిధానంలో మొరపెట్టాడు. కానీ అంతకుముందు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని మనం చూస్తే ఏమవుతుందనంటే, ఎన్నో అద్భుత కార్యాలను చూశారు ఇశ్రాయేలు ప్రజలు. ఎర్ర సముద్రమును పాయలుగా చూశారు. అవునా? ఎర్ర సముద్రము పాయలైన సంగతి తెలుసు, వారు కళ్ళారా చూశారు. మన్నాను కురిపించినప్పుడు తనివి తీర తిన్నారు, హాయిగా ఆనందించారు. అంతేకాకుండా ప్రియులారా, ఎన్నో అద్భుతములు. బట్టలు చినిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న దుస్తులు చినిగిపోలేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారు కట్టుకున్న ఏవి కూడా, వాళ్ళతో వచ్చిన ప్రతీది కూడా వారితో పాటు క్షేమముగా ఉండి తీరింది. అన్ని విషయాలలో గొప్పగా వారు దీవించబడుతూ వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, దేవుడు వారిని దీవిస్తూనే ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, వారిని బలపరుస్తూనే ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో సూచక క్రియలు చూశారు, ఎన్నో మహత్కార్యాలు చూశారు. ప్రియులారా, అన్ని చూసినప్పటికీ మరలా దేవుని మీద తిరుగుబాటు వచ్చేసింది. మరలా దేవుని మీదికి తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు, సనగడం మొదలుపెట్టారు, గొనగడం మొదలుపెట్టారు. దేవుని అద్భుత కార్యాలను గ్రహించలేని ప్రజలైపోయారు. హల్లెలూయా. దేవుని అద్భుత కార్యములను గ్రహించలేని ప్రజలైపోయారు. అయినను కూడా దేవుడు కోపగించుకోలేదండి. దేవుడు వారి మీద కోపగించుకోలేదు. ఏం చేశాడు? కరుణ చూపాడు, దయను చూపాడు, కృపను చూపాడు, ప్రేమను చూపాడు, ఆప్యాయతను చూపాడు, అనురాగమును చూపాడు. మరలా వారిని నడిపించడానికి ప్రయాసపడ్డాడు. దేవుని అద్భుతమైన కార్యములను వాళ్ళు గ్రహించలేని ప్రజలయ్యారు. దేవుని మీద మనసు నిలుపలేని ప్రజలయ్యారు. దేవుని మీద మనసు లేదు, ఏక మనసు లేదు, ఏక ఆలోచన లేదు, దేవుని మీద తలంపులు లేవు, దేవుడు చేస్తాడు అనే కాంక్ష లేదు, దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడనే మనసు లేదు. ఇలా ఎందుకున్నది అనంటే, దేవాది దేవుని మీద ఏక మనసు లేదు, చంచలమైన మనసు. చంచలత్వముతో కూడిన మనసు వారి జీవితములను పట్టి లాగుతూ ఉంది. దేవుని అద్భుతాలను చూశారు, కానీ కాస్త శ్రమలు రాగానే, కొన్ని అద్భుతాలు ఆలస్యము కాగానే చంచలమైపోయింది మనసు. దేవుని మహత్కార్యములను చూశారు, దేవుడు చేస్తాడనే మనసు లేక చంచలమైపోయింది. మనసు చంచలత్వములోనికి మారిపోయింది. మనసు చెదిరిపోతుంది, చంచలమైపోతుంది. ప్రియులారా, ఇలా ప్రతిసారి చంచలమైనప్పుడు నెహెమ్యా భక్తుడు అంటాడు, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచన భాగములో చదవండి ఒకసారి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశారు. మాకొక నాయకుడు కావాలి. మోసే నాయకత్వములో మేము బయలుదేరి బయటకు వచ్చాము, ఫరోను ఎదిరించాము, ఐగుప్తును వదిలాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ అద్భుతాలు కనబడట్లేదు.
మేము మందిరానికి వచ్చినప్పుడు మాకు గొప్ప గొప్ప కార్యాలు కనబడ్డాయి, కానీ ఇప్పుడు కనబడట్లేదు. ఎందుకు అని అనుకొని మాకు ఐగుప్తు దేశమే బాగున్నది, ఫరో రాజు మమ్మలను క్షేమంగానే చూశాడు, ఇంత కఠినం మాకు జరగలేదు అని అనుకొని మాకు మరొక నాయకుడు ఉంటే బాగుండు అని అధికారిని వెతుక్కొని మరలా బానిసత్వంలోనికి వెళ్ళాలని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారట. ఆయన చెయ్యగలిగిన వాడు, నిత్యము సజీవుడుగా ఉన్నవాడు, ఎన్నో అద్భుతాలు సూచక్రియలు ప్రతిసారి చేస్తూనే ఉంటాడండి. ఆయన చేయడం మానుకోడు. కానీ దాన్ని పొందుకొనుటకు నీ దగ్గర ఉండవలసింది కేవలము ఏక మనస్సు మాత్రమే, చంచలత్వము కాదు. దేవుని అద్భుతాలను రుచి చూడాలి అనంటే చంచలత్వపు మనసు ఉండకూడదు. చంచలత్వపు మనసు దేవుని అద్భుతాలను చూడనివ్వదు. స్థిరమైన మనసు మనకుంటే తప్పకుండా మనము దేవుని అద్భుతాలను చూడగలుగుతాము. మనము ఊహించనంత అద్భుతాలు జరుగుతాయి, మనము ఊహించనంత గొప్ప కార్యాలు జరుగుతాయి. మన ఊహకు అందదు. కానీ ప్రియులారా, మన మనస్సు చంచలమైపోతుంది. ఇలాగ తప్పిపోయిన ప్రతిసారి, ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతున్న ప్రతిసారి దేవుడు విడిపిస్తూనే వచ్చాడు. అయినను ఏక మనసు రావట్లేదు. దేవుడు ఎన్నోసార్లు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడండి, చేశాడు ఇప్పటి వరకే, ఇంకా ముందు చేయబోతున్నాడు. కానీ మనకు ఇంకా కూడా ఏక మనసు రావట్లేదు. ఏక మనస్సు మీద నువ్వు నిలబడితే, వాక్యం అనే ఏక మనస్సు మీద నువ్వు నిలబడాలి. చంచలత్వం కాకూడదు, స్థిరమైన మనస్సు ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, 106వ కీర్తనలో భక్తుడు గానం చేస్తున్నాడు. చూడండి, 106వ కీర్తన భాగంలోకి రండి ఒకసారి. 106:43 వచ్చిన భాగము చదవండి. 106:43 వచనము చదవండి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించుచు వచ్చిన వారు, అయినను వారి ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వస్తూ ఉన్నారు. మన భక్తిని మనము కట్టుకోవాలనంటే ఏక మనస్సు, ఏక వాక్యం మీద ఏకాగ్రత కలిగి దేవుణ్ణి అంగీకరించాలి. ఏకాగ్రతతో మనము వాక్యమును అంగీకరించగలిగితే ఆ ఏకాగ్రతతో కూడిన వాక్యము వలన సాతానుడు పారిపోతూనే ఉంటాడు. వాడు పారిపోవాలి, తప్పకుండా మన నుండి దూరమైపోవాలి. వాడు దూరమైపోయి దేవుని వాక్యానికి కనెక్ట్ కావాలి. మనము వాడిని ఎదిరించుచూనే రావాలి. వాడిని ఎదిరించగలిగిన శక్తి ఏంటిదనంటే వాక్యముకే ఉన్నది. ఆ వాక్యములో నీలో ఏకాగ్రత ఉంటే నీవు తప్పకుండా సాతాన్ని ఎదిరిస్తావు. వాక్యము మీద నీకు ఒక పట్టుదల కలిగితే వాడు నీ దరిదాపున కూడా రాడు. కానీ నీవు కొద్దిసేపు వాక్యం మీద ఉంటావు, తర్వాత మనసు చెదిరిపోతుంది, సంచలమైపోతుంది, కకావికలమైపోతుంది, చెదిరిపోతుంది. యేసయ్య అద్భుత కార్యాలు చూసినా కానీ నీ మనసు చెదిరిపోతుంది, సంచలమైన మనసుగా మారిపోతుంది. ఏకాగ్రత లేని కారణము చేత సాతానుడు నీ మీద దాడి చేస్తూనే వస్తూ ఉంటాడు. వాడు నిన్ను కృంగదీసి వాడు విజయం సాధిస్తాడు. నీవేమాత్రము గెలవలేని స్థితిలోనికి దిగజారిపోయి దేవుని మీద సనగడం మొదలు పెడతావు. కానీ ఏక మనసుతో వాడిని ఎదిరించి చూడు, వాడు వెంటనే పారిపోతాడు. ప్రియమైన వారలారా, మంచి నేల మీద విత్తబడిన వారెవరనంటే వారు భక్తిని కట్టుకుంటారట. మంచి నేల మీద విత్తబడిన విత్తనములు ఏపుగా పెరిగి పంటను పండిస్తూ ఉంటాయి. మంచి నేల అనబడిన మీ హృదయము మీద వాక్యము విత్తబడితే, మంచి నేల అనబడిన హృదయములో వాక్యము విత్తబడితే అది బహుగా ఫలిస్తుంది. వాక్యము ఫలింపులోనికి రావాలి. వాక్యము ఫలిస్తూ ఉండాలి. నీలో ఫలింపులోని ఉండాలి. మనలో ఒక్కరి లోపల కూడా వాక్యం ఫలించదు. వాక్యము ఫలించనంతసేపు వాడు మనలను కృంగదీస్తూనే ఉంటాడు. చూడండి, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయములోనికి రండి. ఒక మాట మనకు నేర్పిస్తున్నాడు అపోస్తులుడైన పౌలు. 7వ వచనం చదవండి. 7వ వచనములో
సంగతులను పైననే మీరు చూచుచూ ఉన్నారు. ఎవడైనను క్రీస్తువాడనని నమ్ముకొనిన ఎడల అలాగ మేమును క్రీస్తు వారమని తన మనసులో ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు గాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి ఏంటిదట, కొంచెము కట్టడానికే ప్రయత్నం చేస్తున్నాడు. పౌలు ఏమంటాడు, మిమ్ములను కట్టడానికే. ఈ వాక్యాలు ఏమవుతున్నాయి? కట్టుకోవడానికి, బలపరుచుకోవడానికి. కానీ మనం మనస్సు నిలుపం, వాక్యం మీద మనసుని. పౌలు అంటాడు, మిమ్మల్ని కట్టుటకే నీ మాటలు తెలియజేస్తున్నాను. కట్టుటకే, స్థిరపరచుటకే, నిలబెట్టుటకే మా మాటలు నేర్పించబడుతున్నాయి. అయినా సరే ఈ వాక్యము కొరకు మనం ఏం చేస్తామంటే పెడచెవున పెట్టేస్తాం. పౌలు ఏమంటాడు, మిమ్మల్ని కట్టడానికి ఈ సంగతులను తెలియజేస్తున్నాను. ప్రతిసారి వాక్యం వింటే ఎంత, వినకపోతే ఎంత, ఎప్పుడోసారి దొరకదా? వాక్యం పట్ల నిర్లక్ష్యం ఎవరైతే చేస్తారో వారి జీవితాలలో అద్భుతాలను చూడలేం. వాక్యమే నిన్ను కట్టేది, వాక్యమే నిన్ను చెక్కేది, వాక్యమే నిన్ను స్థిరపరిచేది, నీ మనసును దృఢముగా నిలబెట్టేది. ఆ వాక్యం మీద నీ మనసు ఉంటే తప్పకుండా విజయం మనదే. వాక్యాన్ని వినగలిగిన మనసు రావాలి. అదే కదా మనం చదువుకున్న అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయములో 6వ వచనములో ఏమన్నాడు, వాక్యమును అంగీకరించినందుకు సాతానుడు ఏం చేయబడ్డాడు? పారిపోయాడు. దానియేలు ప్రార్థన చేయగానే దేవుని కార్యాలు జరిగాయి. ఏక మనస్సుతో ప్రార్థన చేశాడు. ఏక మనస్సుతో వాక్యాన్ని గ్రహించాలి. ఆ ఏక మనస్సుతో వాక్యమును ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు వాడు పారిపోతాడు.